9వ అధికరణం అధ్యాయం 2 గురించి తెలుసుకుందాం. ప్రకరణం 137 బలోపాదాన కాలములు. ప్రకరణం 138 సన్నాహ గుణములు. ప్రకరణం 139 ప్రతిబల కర్మ. మూల బలము. మృతక బలము, శ్రేణి బలము, మిత్ర బలము, అమిత్ర బలము, అటవిక బలము వీనిను ఉపయోగించదగిన కాలములు. మూలస్థానమును రక్షించుటకు కావలసిన దానికంటే మూల బలం అధికముగా ఉన్నప్పుడు మూల బలమందు విద్రోహులనేక లుండుట చేత మూలస్థానమునకు ప్రమాదం సంభవించినని తోచినప్పుడు శత్రువు వద్ద నను రక్తులకు వారితో కూడిన మూల బలమును గాని సౌర బలమును గాని ఉండచ చేత వాని ఎదుర్కొనుటకు సైనిక వ్యాయామము అవసరమైనప్పుడు యానము చేయవలసిన మార్గము దీర్ఘము గుట్ట చేత గాని దాని ఎక్కువ కాలము పట్టుట చేత గాని సంభవించు క్షయముల వల్ల సహించుటకు మూల బల మొక్కటే సమర్థమైనప్పుడు అనురక్తులకు సైనిక అధికములుగా ఉన్నను మృతకాది సైన్యములు యాతవ్యుడకు శత్రువు కుట్రలకు లోబడి నమ్మదగినవి రాకపోయినాయని భయము కలిగినప్పుడు తక్కిన సైన్యమున బలము క్షీణించినప్పుడు మూల బలములు ఉపయోగించవలను. నా మృతక బలము గొప్పది, నా మౌలిక బలము చిన్నది, శత్రువు వద్ద నుండు మూల బలములు చిన్నది, అనురాగము లేనిది. అతని మృతకాలమునందు బలము లేని వారి రధిక మొగను, బలము గలవారు తక్కువగా నున్నవారు. అతనితో యుద్ధము దానిని సాగించుటకు స్వల్ప సైనిక వ్యాయామములు సరిపోవడం. వెళ్ళవలసిన దూరము కాలము స్వల్పములు, క్షయములు వల్ల స్వల్పములు. నా సైన్యములోని ద్రోహాలు సంఖ్య తక్కువ, శత్రువు కుట్రలన్నింటినీ ఎదుర్కొన్నింటిని. నా సైన్యము నమ్మదగినట్టేది, ఎదుర్కొనవలసిన శత్రువు దాడి స్వల్పమైనట్టది అని అనుకున్నప్పుడు మృతకల బలము ఉపయోగించవలను. నా వద్ద నుండి శ్రేణి బలము గొప్పది, దానిని మూలస్థానమునందు యానమునందు ఉపయోగించవచ్చును. దూరము స్వల్పము, శత్రువు వద్ద శ్రేణి బలమే అధికముగా ఉన్నది. అతడు దౌత్య సాధనమునకు సైనిక బాహ్య సాధనమునకు యుద్ధము చేయదలిచిన వాడున్నాడు. వ్యవహారమును ఆయుధ సహితముగా సైన్యము ద్వారా నడిపించవలను అని అనుకున్నప్పుడు శ్రేణి బలమును ఉపయోగించవలను. మూలస్థానము ఉపయోగించుటకు యానము చేయటం ఉపయోగించుటకు కావలసినంతటి గొప్ప మిత్ర బలము నా వద్దనున్నది. దూరము స్వల్పము, దౌత్య యుద్ధము కంటే వ్యాయామం వద్ద ఎక్కువగా సాగించవలసి ఉన్నది. మొదట మిత్ర బలముతో అటవీ బలము దీర్ఘస్థానములను అసారమున ఎదుర్కొని తర్వాత నా సైన్యముతో యుద్ధమును సాగించదను. ఈ కార్యము నాకును మిత్రునికి సమానముగా లాభము చేకూర్చున్నది. నా కార్యసిద్ధి మిత్రునిపై ఆధారపడినట్టది. నా మిత్రుడాసన్నుడు అనుగ్రహింపదగిన వాడు. అతని లాభము కొరకు వాని సైన్యములోని బహుళ సంఖ్యాకులకు ద్రోహల నాశనము చేసేదను అను అనుకున్నప్పుడు మిత్ర బలమును ఉపయోగించవలను. నా వద్ద శత్రుబలం అధికముగా ఉన్నది. శత్రుబలంతో నేను నగర స్థానమును గాని అటవిక బలమును గాని ఎదుర్కొనను. అట్టి సందర్భములో కుక్కకు పందికి జరిగిన కలహమందు చండాలునికి వలె ఫలితమట్టది అయినను నాకు తప్పక లాభము కలుగును. బలార బలమునందును అటవిక బలమునందు గల కంటకములను వీరి సాధనమును నేను తొలగించగలను. ఇట్టి బలం అత్యధికమైనప్పుడు వారు తిరుగుబాటు చేయకుండానట్లు వారిని ఎల్లప్పుడూ తన సమీపమందే ఉంచుకొనవలను. రాష్ట్రము లోపల కలహములు సంభవించినప్పుడు ఇట్లు చేయవలసినదే లేదు. శత్రు యుద్ధముల తర్వాత తాను యుద్ధం చేయవలసినప్పుడు ఇట్టి సమయంలో ఆ మిత్ర బలమును ఉపయోగించవలను. దాని నుండి అటవిక బలమును ఉపయోగించదగిన కాలములను తెలుసుకొనవలను. మార్గమును చూపించవలసినప్పుడు శత్రువు భూమికి తగినప్పుడు శత్రు యుద్ధ విధానమునకు ప్రతీకారం చేయవలసినప్పుడు బిల్వము చేతనే నాశనం చేయవలను అని
సూత్రముల ప్రకారం శత్రువు వద్ద అటవిక బలం ఎక్కువగా ఉన్నప్పుడు అల్పడగు దాన్ని ఎదుర్కోవాల్సినప్పుడు అటవిక బలం ఉపయోగించవలెను. అనేక నాయకుల కలది అనేక ప్రాంతం నుండి సమకూరినది చెప్పును